ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మొదట నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో సి ప్రోగ్రామింగ్ని బేసిక్ లెవెల్ నుంచి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఇంకా సి లాంగ్వేజ్ రాని వాళ్ళు ఉన్నారో, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, లైక్ ఇంటర్వ్యూ లెవెల్ వరకు కూడా ఎలా నేర్చుకోవాలి, ఇంటర్వ్యూకి ఏవేవి ఇంపార్టెంట్ ఉంటవి వాటితో సహా నేర్చుకుందాం. టుడే మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి నేర్చుకునే ముందు మనం అసలు సి లాంగ్వేజ్ అంటే ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి, సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకొకరితో మాట్లాడాలి అనుకుంటున్నావు. ఎందుకు? కమ్యూనికేషన్ కోసం. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో, లైక్ నీకు ఒక పెన్నే కావాలి, నీ పెన్ అయిపోయింది, నువ్వు వేరే వాళ్ళని పెన్ అడగాలనుకుంటున్నావు. నా దగ్గర పెన్ అయిపోయింది, నీ దగ్గర ఇంకో పెన్ ఉంటే ఇస్తావా అని అడగాలనుకుంటున్నావు. లేదంటే డోర్ క్లోజ్ చేయవా అని చెప్పేసి అడగాలనుకుంటున్నావు. నువ్వు అడిగిన భాష ఏదైతే ఉందో కమ్యూనికేషన్ కోసం, నువ్వు అడిగిన లాంగ్వేజ్ సేమ్ నీ ఎదుటి పర్సన్ ఎవరినైతే నువ్వు అడుగుతున్నావో వాళ్ళకు కూడా వచ్చి ఉండాలి. ఎస్ ఆర్ నో? వాళ్ళకు కూడా వచ్చి ఉండాలి. అప్పుడే నువ్వు ఇచ్చిన కమ్యూనికేషన్ అనేది మిస్బిహేవ్ అవ్వకుండా వాళ్ళ లాంగ్వేజ్ నీకు అర్థమవుతుంది, నీ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎయిదర్ వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్ అయినా నీకు వచ్చి ఉండాలి, లేదంటే నీకు వచ్చిన లాంగ్వేజ్ అయినా వాళ్ళకి వచ్చి ఉండాలి. మీ ఇద్దరికి కామన్గా ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అప్పుడే కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. నువ్వు ఏదైతే వాళ్ళకి చెప్పావో వాళ్ళకి అది అర్థమవుతుంది. అలానే మీరు ఒక ప్రోగ్రామింగ్ రాయాలనుకుంటున్నారు. లైక్ మీరు కంప్యూటర్ 10+20 ఎంత అని అడగాలనుకుంటున్నారు. మీరు ఈ 10+20 ఎంత అని అడగాలి అంటే, ఫస్ట్ నువ్వు ఇచ్చే ఈ 10+20 అనేది ఇది 10, ఇది ప్లస్, ఇది 20, ఇది ఈక్వల్స్ టు అని ఏంటిది కంప్యూటర్కి అర్థం కావాలి. ఓకేనా? సో ఇవన్నీ 10+20 అని చెప్పేసి నువ్వు ఏదైతే రాసావో ఇది అనేది కంప్యూటర్కి అర్థం కాదు. ఏదైనా నువ్వు రాసింది ఐదర్ తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఇప్పుడు నువ్వు కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ లాంగ్వేజెస్ యూజ్ చేస్తావు. ఈ లాంగ్వేజెస్ ఏవి కూడా కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యే ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి అంటే అది బైనరీ లాంగ్వేజ్. ఇట్ మస్ట్ బీ ఇన్ జీరోస్ అండ్ వన్స్. నువ్వు కంప్యూటర్కి ఏమి ఇచ్చినా కానీ అది జీరోస్ అండ్ వన్స్లో మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఏదైతే కంప్యూటర్కి ఇచ్చావో అది అర్థమవుతుంది. అదర్వైజ్ దానికి అర్థం కాదు. సో ఈ జీరోస్ అండ్ వన్స్ అనేవి మనం ఎలా కంప్యూటర్కి ఇవ్వాలి అంటే ఇది కంపైలర్ ద్వారా జరిగిపోతుంది. సో ఈ జీరోస్ అండ్ వన్స్ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది 2 టైప్స్ ఉంటుందన్నమాట. ప్రోగ్రామింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది అండ్ ఆల్సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అదేంటి అంటే, సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఉంది. ఆ ఆండ్రాయిడ్కి నువ్వు రాసే కోడు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి నువ్వు రాసే కోడు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి నువ్వు రాసే సాఫ్ట్వేర్ కోడు. దాన్ని సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటాం. అదే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే, యూజర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైలే ఉంది. అందులో ఆండ్రాయిడ్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ రాస్తే ఎలా వర్క్ అవ్వాలి అనేది అది సిస్టమ్ ప్రోగ్రామింగ్. నీ దగ్గర యూజర్ అప్లికేషన్ అంటే వాట్సాప్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కానీ, ఇంకా బ్రౌజర్ కానీ, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నమాట. ఓకేనా? ఈ ఆండ్రాయిడ్ అనేది మెయిన్. ఇప్పుడు నీ దగ్గర ఆండ్రాయిడ్ లేకుండా నీ దగ్గర ఈ అప్లికేషన్స్ అన్నీ ఉన్నా కానీ వర్క్ అవ్వదన్నమాట. ఈ ఆండ్రాయిడ్ ఉంటేనే నీ దగ్గర హార్డ్వేర్ ఎలా అయితే వర్క్ అవ్వాలో దానికి సాఫ్ట్వేర్ రాస్తేనే ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇవేంది డైరెక్ట్గా మనం యూజ్ చేసేసుకుంటాం. సో దీంతో మనకి యూజ్ లేదనమాట. దీన్ని ప్రోగ్రామింగ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ అనేది 2 టైప్స్: సిస్టమ్ ప్రోగ్రామింగ్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్. సిస్టమ్ ప్రోగ్రామింగ్ అంటే సిస్టమ్కి అర్థమయ్యే భాషలో నువ్వు ఒక ప్రోగ్రామింగ్ రాయడం. అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే యూజర్స్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని డైరెక్ట్గా ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటుంది. ఆ బిల్డ్ చేసిన దాన్ని జస్ట్ మనం క్లిక్కింగ్, ఆర్ వాట్సాప్ ఉంది జస్ట్ క్లిక్కింగ్తో మనం యూజ్ చేసుకుంటాం. యూట్యూబ్ ఉంది, డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి ఒక క్లిక్ చేయగానే యూట్యూబ్ వీడియోస్ అనేవి వస్తాయి. ఇవి ప్రోగ్రామ్స్, ఇవి ఆల్రెడీ రాస్తారు. ఇవి సిస్టమ్ ప్రోగ్రామింగ్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్. ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ రాయడం కోసం మనం ఇప్పుడు అనేది సి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది సిస్టమ్కి కూడా యూజ్ చేస్తాము. ఓకే, సిస్టమ్కి కూడా యూజ్ చేస్తాము.
సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటిది? ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. నువ్వు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్నట్లు 10 + 20 = ఎంత అని టాస్క్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఇవ్వకుండా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో నువ్వు కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో యూజ్ చేసి రాయడాన్ని ప్రోగ్రామ్ అంటాము. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత సి లాంగ్వేజ్ అనేది ఎవరు డెవలప్ చేశారు? అసలు ఈ సి లాంగ్వేజ్ ఏంటంటే, ఫస్ట్ సి లాంగ్వేజ్ అనేది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేయడానికి యూజ్ చేశారు. యూనిక్ ఆపరేటింగ్ సిస్టమ్కి సాఫ్ట్వేర్ రాయడానికి సి లాంగ్వేజ్ అని తీసుకొచ్చారు. సో ఆ తర్వాత దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల మనం వేరే దానికి చేంజ్ అయిపోయామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ సి లాంగ్వేజ్ని డెవలప్ చేసింది, సి లాంగ్వేజ్ ఈజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్. C language is developed by Dennis Ritchie in 1972. డెన్నిస్ రిచ్ అనే ఆయన 1972లో సి లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు. ఎక్కడ? ఎట్ బెల్ ల్యాబ్స్, అంటే బెల్ ల్యాబొరేటరీస్ అనేది యూఎస్ఏలో ఉంది. అందులో ఉన్నప్పుడు ఆయన సి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ డెవలప్ చేశాడు. ఎందుకు? యూనిక్ ఆపరేటింగ్ సిస్టమ్కి సాఫ్ట్వేర్ రాయడానికి ఫస్ట్లో యూజ్ చేశారు. తర్వాత సి లాంగ్వేజ్ అనేది ప్రతి దాంట్లో యూజ్ చేస్తున్నాం, అదే బేసిక్ లాంగ్వేజ్ అనమాట. సో ఈ సి లాంగ్వేజ్ అనేది జనరల్ లాంగ్వేజ్, దీన్ని ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం. ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం, లైనక్స్లో యూజ్ చేస్తాం, ఓకే, డివైస్ డ్రైవర్స్లో యూజ్ చేస్తాం, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో సి లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. కంపైలర్స్లో యూజ్ చేస్తాం, ఇంటర్ప్రిటర్లో యూజ్ చేస్తాం. అందుకని చెప్పేసి సిని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటారు. జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ లాంగ్వేజ్, సింగిల్ అప్లికేషన్ చేయడానికి సింగిల్ దానికి మాత్రమే యూజ్ చేయం. ఈ మల్టిపుల్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం, మల్టిపుల్ వర్క్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, అందుకని చెప్పేసి సిని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటారు. నార్మల్గా ఫార్ట్రాన్ ఫార్ములా ట్రాన్స్లేటర్ అంటే ఇది ఒక లాంగ్వేజ్ అనమాట. ఈ ఫార్ములా ట్రాన్స్లేటర్ అనేది సి లాంగ్వేజ్ కంటే ఫస్ట్ లాంగ్వేజ్. ఇది ఏదైతే ఉందో ఈ ఫార్ములా ట్రాన్స్లేటర్ లాంగ్వేజ్ అనేది జస్ట్ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ ఆర్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్. దాన్ని ఎందుకు డిజైన్ చేశారంటే డిజైన్డ్ ఫర్ సైంటిఫిక్ ఆర్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్, వాటి కోసం మాత్రమే దీన్ని డెవలప్ చేశారనమాట. ఏంటిది? ఫార్ములా ట్రాన్స్లేటర్. నెక్స్ట్ అనేది ఏదైతే ఉందో కోబల్ లాంగ్వేజ్, దట్ మీన్స్ కామన్ ఆబ్జెక్ట్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. దీన్ని ఎందుకు డెవలప్ చేశారు అంటే బిజినెస్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తారు. దీన్ని బిజినెస్ వాటి కోసం మాత్రమే డెవలప్ చేశారు. సో ఈ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్, ఇది బిజినెస్ అప్లికేషన్ కోసం డెవలప్ చేశారు. బట్ థర్డ్ వన్ ఏదైతే ఉందో సి లాంగ్వేజ్, ఇది అనేది జనరల్ లాంగ్వేజ్ అనమాట. సి లాంగ్వేజ్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్డ్ ఫర్ జనరల్ పర్పస్ అప్లికేషన్స్. ఓకే, సో ఇది ఫస్ట్ మీకు సి లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే సి లాంగ్వేజ్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైన్డ్ ఫర్ general purpose applications. జనరల్ పర్పస్ అప్లికేషన్స్ అంటే చూసాం కదా మనం, నాట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ సింగిల్,
యూజ్డ్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్లో యూజ్ చేస్తాము, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో యూజ్ చేస్తాము, డివైస్ డ్రైవర్స్లో యూజ్ చేస్తాం, కంపైలర్స్లో యూజ్ చేస్తాం, ఇంటర్ప్రిటర్స్లో యూజ్ చేస్తాం, ఎవ్రీథింగ్లో యూజ్ చేస్తాం. ఇది సింగిల్ లాంగ్వేజ్, సింగిల్ అప్లికేషన్స్ అనేది లిమిటేషన్ లేదనమాట. సో సి లాంగ్వేజ్ అనేది సక్సెసర్ ఆఫ్ బి లాంగ్వేజ్. ఈ బి లాంగ్వేజ్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సి లాంగ్వేజ్ అంటే ఇది ఒక పాయింట్ చెప్పుకోవచ్చు, సక్సెసర్ ఆఫ్ బి లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, స్టాండర్డ్ బై ఆన్సిక్. ఇన్ 1989. సో సి లాంగ్వేజ్ అంటే ఇలా చెప్పుకోవచ్చు మనం. జనరల్ పర్పస్ లాంగ్వేజ్, సక్సెసర్ ఆఫ్ బి లాంగ్వేజ్, స్టాండర్డ్ బై ఆన్సిక్ ఇన్ 1989. సి లాంగ్వేజ్, అసలు సి లాంగ్వేజ్లో మనం ఒక లాంగ్వేజ్ రాస్తే దానికి అర్థమయ్యేది ఏంటిది, జీరోస్ అండ్ వన్స్. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ప్రోగ్రామింగ్ అంటేనే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎనీ ప్రోగ్రామింగ్, ఇట్స్ సి ఆర్ సి ప్లస్ ఎస్, జావా, పైథాన్, .NET, ఏ ప్రోగ్రామింగ్ అయినా కంప్యూటర్కి అర్థమయ్యే ఒకే ఒక భాష. కంప్యూటర్లో సిపియు అంటే మనందరికీ తెలుసు, కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. దీనికి అర్థమయ్యే ఒకే ఒక భాష, ఇది హార్డ్వేర్ అనమాట. అది ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఏదైతే ఇస్తావో అది మాత్రమే అర్థం చేసుకోగలదు. ఇంకేమి ఇచ్చినా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జీరోస్ అండ్ వన్స్లో మాత్రమే ఉండాలి. అదర్ దాన్ బైనరీ లాంగ్వేజ్ నువ్వు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా అది తీసుకోలేదు, దానికి అర్థం కాదు. సో ఈ సిపియుకి నువ్వు ఏమి ఇచ్చినా అది అర్థం కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు బైనరీ లాంగ్వేజే ఇవ్వాలి, అవి కూడా ఇన్స్ట్రక్షన్సే ఇవ్వాలి. సి లాంగ్వేజ్, ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దాం ఇప్పుడు. అసలు సి లాంగ్వేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, సి లాంగ్వేజ్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్, కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, పాయింటర్ని సపోర్ట్ చేస్తుంది, డైనమిక్ మెమరీ అలొకేషన్ ఉంటుంది, ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్, ఈజీ టు అండర్స్టాండ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, స్మాల్ లాంగ్వేజ్, ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఈచ్ గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే ఏంటిది అంటే, ఇట్ కెన్ బి యూజ్డ్ టు డెవలప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. లైక్ మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో అది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాము. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనం, నాట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ సింగిల్ అప్లికేషన్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, యూజ్డ్ టు డెవలప్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం, లైనక్స్లో యూజ్ చేస్తాం, డివైస్ డ్రైవర్స్, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్, ఇవే కాదు ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో మనం యూజ్ చేస్తాము, అందుకనే జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటాము. అదే ఫోర్ట్రాన్ చూసినాం అనుకో, డిజైన్ ఫర్ సైంటిఫిక్ ఆర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఇవి మాత్రమే చేయగలదు. అదే కోబాల్ అనుకో, ఓన్లీ బిజినెస్ అప్లికేషన్స్ మాత్రమే చేయగలదు. బట్ సి లాంగ్వేజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది, జనరల్ పర్పస్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు సి లాంగ్వేజ్లో. ఓకే, అందుకే దాన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటాము. సి లాంగ్వేజ్ ఈజ్, ఇట్ కెన్ బి యూజ్డ్ టు డెవలప్ different applications in different domains. So second one is case sensitive language. That means ఇప్పుడు క్యాపిటల్ ఏ ఉంది, స్మాల్ ఏ ఉంది. నార్మల్గా అయితే క్యాపిటల్ ఏ అయినా స్మాల్ ఏనైనా ఒకే మీనింగ్ వస్తుంది. యాపిల్ ఉంది, ఏపీపీఎల్ఈ యాపిల్ అన్నా, ఏపీపీఎల్ఈ యాపిల్ అన్నా నార్మల్గా సేమ్గానే ఉంటుంది. కానీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ ఏవైతే ఉన్నాయో ఈ రెండు డిఫరెంట్ అన్నమాట. కేస్ సెన్సిటివ్ అప్పర్ కేస్, క్యాపిటల్ ఏ అంటే అప్పర్, స్మాల్ ఏ అంటే లోయర్. అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెంట్గా తీసుకునిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాము అనుకున్నాము, ఇంట్ ఏ సెమీకాలన్, ఇంట్ క్యాపిటల్ ఏ సెమీకాలన్. ఈ స్మాల్ ఏ, ఈ క్యాపిటల్ ఏ రెండు డిఫరెంట్ అనమాట. ఇది స్మాల్ ఏ ఇంటీజర్ టైప్, క్యాపిటల్ ఏ ఇంటీజర్ టైప్, టూ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్. అది సి లాంగ్వేజ్ అనమాట. సి లాంగ్వేజ్లో అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెంట్గా తీసుకుంటుంది. క్యాపిటల్ ఏ టు జెడ్ డిఫరెంట్, స్మాల్ ఏ టు జెడ్ డిఫరెంట్. పాయింటర్ సపోర్ట్,
సి లాంగ్వేజ్ యొక్క మొత్తం సి లాంగ్వేజ్ దేని మీద డిపెండ్ అయ్యిందంటే పాయింటర్ ఉండడం వల్లే సి లాంగ్వేజ్కి ఇంత అందం వస్తుంది అనుకోవచ్చు. ఏంది పాయింటర్ సపోర్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరియబుల్ యూజ్ చేసుకోకుండా దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ వితౌట్ యూజింగ్ వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 అని ఉంది. ఇది ఇప్పుడే అర్థం కాదు, మీకు ఉండే ముందు క్లాసెస్లో అర్థమవుతుంది. పాయింటర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎంబెడెడ్ కానీ ప్రతి దానికి సిస్టమ్ ప్రోగ్రామింగ్ కానీ వీటన్నిటికి కూడా ఈ పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 అంటే డైరెక్ట్గా నువ్వు ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ ఏ ఈక్వల్స్ టు %d అని చెప్పి ఏ అని రాస్తావు. నువ్వు ప్రింట్ చేయాలి అంటే వితౌట్ యూజింగ్ ఈ వేరియబుల్ నేమ్ నువ్వు దీన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఆ టైంలో నువ్వు పాయింటర్స్ యూజ్ చేస్తావు అనమాట. ఈ వేరియబుల్ అడ్రస్ ఏదైతే ఉందో ఇన్ని ఇంకొక పాయింటర్ అనేది పి అనే ఒక పాయింటరు, దానికి ఈ అడ్రస్ని నువ్వు ఇండికేట్ చేస్తావు. దట్ మీన్స్ ఈ అడ్రస్ని అసైన్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ప్రింట్ఎఫ్ పి ఈక్వల్ టు పర్సంటేజ్, ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ టు %p. నీకు అడ్రస్ కావాలి అంటే %p తీసుకుంటావు, కాదు నాకు వాల్యూ కావాలి అనుకుంటే %d. ఓకే, ఇవి ఇప్పుడు ముందు క్లాసుల్లో మీకు బాగా అర్థమవుతుంది అనమాట. %d స్టార్ p. ఇప్పుడు ఏంది ఈ స్టార్ పీలో ఉన్న అడ్రస్లో ఉన్న వాల్యూ ఏదైతే 10 ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నెక్స్ట్ మీకు ముందు క్లాసుల్లో అర్థమవుతుంది. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే, ఇప్పుడు నువ్వు అరే తీసుకున్నావు, అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను దీనికి మెమరీ ఈ 10 ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నా. ఇక్కడ చెప్తా చూడండి, ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నా. ఓకే, వీ కెన్ టేక్ అరే ఇంటూ ఏఆర్ఆర్ ఆఫ్ 10 ఈక్వల్స్ టు అని చెప్పి 1 2 3 ఓన్లీ 3 ఇచ్చా. సో అరే సైజ్ ఎంత ఉంది, 10 ఉంది, కానీ మనం ఇచ్చినవి ఎన్ని వాల్యూస్, 3 వాల్యూస్ మాత్రమే ఇచ్చాము అరేలో. సో రిమైనింగ్ 7 అనేవి వేస్ట్ అవుతుంది, అంటే మెమరీ వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ మెమరీ వేస్టేజ్ అనేది లేకుండా మనం డైనమిక్ మెమరీ అలొకేషన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇదేంటి అంటే మెమరీ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం వల్ల స్టాటిక్ టైంలోనే మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. సో మెమరీ అనేది డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఎంఎల్లాగ్, సిఎల్లాగ్, రియల్లాగ్, ఫ్రీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫంక్షన్స్, ఇవి కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకొని, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది. ప్రీ డిఫైన్డ్ అంటే ముందుగానే డిఫైన్ చేసి ఉంచుతారనమాట మెమరీని అనేది డైనమిక్గా అలొకేట్ చేయడానికి. ఎందుకు అంటే ఇలా మెమరీ అనేది వేస్టేజ్ ఉండదు, దానికి ఎంత మెమరీ అయితే అవసరమో అంత మెమరీ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్. ఓకే, ఫాస్ట్గా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది, ఈజీ టు అండర్స్టాండ్. దట్ మీన్స్ సి లాంగ్వేజ్ అనేది మనం ఇంగ్లీష్లో రాసుకుంటాం మనకు అర్థం కావడానికి, కానీ దానికి వెళ్ళేటప్పుడు కంపైలర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్మాల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంట్ ఏఆర్ఆర్ ఏంటి స్మాల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. అందుకని ఈజీ టు అండర్స్టాండ్, మనకు అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ అండ్ ఆల్సో ఈజీ టు లెర్న్. నేర్చుకోవడం కూడా ఈజీ కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే. సో స్మాల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సో అందుకని చెప్పేసి నేర్చుకోవడం కూడా ఈజీ. డిఫికల్ట్ వర్డ్స్ ఏమి ఉండవు, ఈజీ వర్డ్సే ఉంటాయి కాబట్టి ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు లెర్న్. కంపైలర్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తర్వాత బైనరీ లాంగ్వేజ్ 0s and 1sకి కన్వర్ట్ చేస్తుంది, అది సిస్టమ్ ప్రోగ్రామింగ్లో జరుగుతుంది. తర్వాత మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఎందుకంటే ఇట్ కంటైన్స్ బోత్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం రాసే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, దీన్నే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ ఇంట్ ఏఆర్ఆర్ ఇవన్నీ ఏంటి మనకు అర్థమవుతున్నాయి, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్. ఓకే, ఈ బైనరీ లాంగ్వేజ్లో ఏముంటాయి, 0s and 1s ఉంటాయి. 0s and 1s ఏదైతే ఉందో ఇప్పుడు ఇంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 0 1 1 1 5 5 1 ఇలా చేంజ్ అయింది అనుకో, ఇది మనకు అర్థమవుతుందా.
సో మనకు అర్థం కాదు. ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది సిస్టమ్కి అర్థం కావడానికి, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఎందుకంటాము? ఇట్ కంటైన్స్ ఫీచర్స్ ఆఫ్ బోత్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లోయర్ లెవెల్ లాంగ్వేజ్, ఇలా రాసుకోవచ్చు మనం. అండ్ స్మాల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటామంటే ఓన్లీ 32 కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి. కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్. ఇవి నెక్స్ట్ క్లాస్లో మీకు కీవర్డ్స్ మీద స్పెషల్ టాపిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని ఉంది, ఇది అనేది కీవర్డ్. ఈ కీవర్డ్ అనేది ప్రీ డిఫైన్డ్ అంటే ఫిక్స్డ్. నువ్వు ఏదైనా ఒక వేరియబుల్ని కొన్ని కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్, డేటా టైప్స్. ఈ కీవర్డ్ ఏంటిది? డేటా టైపు. ఇంట్ అనే డేటా టైపు. ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అని ఉన్నవి, అవి మాత్రమే నువ్వు యూజ్ చేసేయాలి. ఈ కీవర్డ్స్ని మీరు వేరియబుల్ నేమ్గా అయితే యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓన్లీ 32 కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి దీన్ని స్మాల్ లాంగ్వేజ్ అంటాము. ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఆర్ మోడ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నీకు పెద్ద ప్రాబ్లం ఉంది, నీకు ఒక 1000, 2000, 3000 లైన్స్ ఉన్నాయి, నీ దగ్గర పెద్ద కోడ్ ఉంది. ఆ 3000 లైన్స్ ఎట్ ఏ టైం రాస్తే, నువ్వు రాసినా కానీ నీ దగ్గర ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద టాస్క్ ఉంది. ఈ టాస్క్ అనేది నువ్వు ఎట్ ఏ టైం 3000 లైన్స్ రాస్తావు, ఓకే, నువ్వు రాయగలిగావు, రాసావు. ఇది ఎవరైతే ఎదుటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం. అండ్ ఆల్సో దీనివల్ల ఏంది, మనం పెద్ద ప్రోగ్రామ్ అనేది ఈజీగా పెద్ద టాస్క్ని చిన్న చిన్న టాస్క్స్ చేసుకున్నాం అనుకో ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు టాస్క్ 5 ఉంది, ఈ 5 నేను చేశానంటే టాస్క్ 4 చేసా, టాస్క్ 3 చేసా, ఓకే. తర్వాత దీన్ని డివైడ్ చేసుకున్నా, మళ్ళీ డివైడ్ చేసుకున్నా, దీన్ని డివైడ్ చేసుకున్నా, అప్పుడు నేను ఈ చిన్న చిన్న టాస్కులు చేసి తర్వాత పెద్ద టాస్క్గా దాన్ని కంబైన్ చేస్తే అది ఈజీ అవుతుంది. ఒకేసారి పెద్ద టాస్క్ ఇచ్చి చెయ్యి అంటే అది కష్టం కదా. సో ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఏంటంటే ఫంక్షన్స్గా ఉంటాయన్నమాట సి లాంగ్వేజ్ అనేది. సో అందుకనే దీన్ని ఫంక్షన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం మనం సి లాంగ్వేజ్లో. అది కూడా మీకు ముందు క్లాసుల్లో అర్థమవుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం స్ట్రక్చర్, ఓకే, సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకుంటాము. థ్యాంక్ యూ.